బొబ్బిలి వీణకు అరుదైన గౌరవం లభించింది. ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికైంది. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్నారు కలెక్టర్. మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన బొబ్బిలి వీణ ప్రస్తుతం ప్రగతి రాగం ఆలపిస్తోంది. బొబ్బిలి కోటలో వీణ మీటితే ఢిల్లీ కోటలో ప్రతిధ్వనించింది. దేశ విదేశాల్లో ఈ వాయిద్య పరికరం ప్రాచుర్యం పొందింది. ఏడేళ్ల క్రితం బొబ్బిలి వీణకు భౌగోళిక గుర్తింపు వచ్చింది. బొబ్బిలి వీణ బొమ్మలతో నాణేలు, పోస్టల్ స్టాంపులు ముద్రితమయ్యాయి. ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. 2 ఏళ్ల క్రితం ఢిల్లీలో జరిగిన G20 సదస్సు, విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్లో ఈ బొబ్బిలి వీణను ప్రదర్శించారు. వీణ మీటితే వచ్చే రాగం మృదువుగా ఉండేందుకు దీని తయారీలో కేవలం పనస కలపను వాడతారు. బొబ్బిలిలో ఉన్న గొల్లపల్లి ప్రాంతంలో సుమారు 300 కుటుంబాలు 100 ఏళ్లకు పైగా ఈ వీణల తయారీతో జీవనోపాధి పొందుతూ ఉన్నాయి. ప్రస్తుతం పనస కల్ప స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో ఒడిశా నుంచి తెచ్చుకుంటున్నారు. దీనివల్ల ఖర్చు పెరుగుతోంది. రాయితీపై కలపను అందించాలని తయారీదారులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో ఉపాధి పథకంలో పనస చెట్లను పెంచాలని నిర్ణయించింది. ఇందుకు అనుకూలంగా గ్రామాల్లో పనస మొక్కలను పెంచడం చకచకా జరిగిపోతున్నాయి.